నాగబాబు గారి కొడుకు వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి జాతక ప్రకారంగా జీవితాంతం కలిసి ఉంటారా లేకపోతే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? నో డిస్టర్బెన్సెస్. జాతకరీత్యా వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు. బ్రహ్మాండంగా ఉంటారు. కలిసే ఉంటారు. ఈ కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు చెప్పినట్టు ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, ఇదంతా నాన్‌సెన్స్. ఉండాల. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంది. అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే పరస్పరం ఒకళ్ళపైన ఒకళ్ళకి ఈ నమ్మకము, తర్వాత ఈ యొక్క గౌరవం, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇలాంటి పరస్పర అవగాహనలు ఇలాంటివి ఉన్నంతకాలం వాళ్ళని బ్రహ్మదేవుడే విడదీయలేడు. ఆఫ్టర్ ఆల్ మానవులంతా. కాబట్టి ఈ జాతకాలంతా. కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ కపుల్. సో డెఫినెట్‌గా వాళ్ళు కలిసే ఉంటారు. బ్రహ్మాండంగా ఆదర్శవంతంగా ఉంటారు కూడా. ఈ విడిపోవడాలు ఏమి ఉండవు. రైట్. జగన్ గారి జాతక ప్రకారంగా ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? జగన్ 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 ఇప్పుడు జగన్ పడుకున్న సింహం. ఇప్పుడు తాటికాయ మూలుగుతూ మూలుగుతూ ఒక నక్క మూలుగుతూ వెళ్ళిందంట. రెస్ట్ తీసుకుందామని వెళ్ళి తాటికాయ తాడి చెట్టు కింద ఉంటే ఒక తాటికాయ పడింది. మూలిగే నక్క మీద తాటికాయ పడింది అని సామెత అనమాట. అవును. ఆయన స్వయంగా చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు అంతటి సీనియర్ని పక్కన పెట్టేసి, నందమూరి తారక రామారావు ఫేస్ వాల్యూతో పుట్టినటువంటి పార్టీని పక్కన పెట్టేసి, పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి, అంత మా నీకు బ్రహ్మాండంగా చేసుకోని ఆయన అని చెప్పి జగన్ 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 అని చెప్పి పట్టం కడితే ఈయన ఎలా పరిపాలన చేసుకోవాలా? ఏం చదువుకోలేదా ఆయన? ఇదేనా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వాళ్ళ టీచర్లు చెప్పింది జగన్కి? మేము వీఆర్ అషేమ్డ్ నౌ యాజ్ టీచర్స్గా. మేము నీకు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు చూడండి చక్కగా ఇప్పుడు సెమినార్స్లో ఇప్పుడు ఆయన ఎంత ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడు చక్కగా. ఏం నేర్చుకోవా నువ్వు? సీనియర్ని ఎంతసేపు తిట్టడాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు లేదు చూడు, ఒకళ్ళు తిట్టుకోవట్లా. మనకి ప్రజలకు మజా లేదు. కాబట్టి జగన్ గారు డెఫినెట్గా రియలైజ్ అవుతాడు. ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది. రియలైజ్ అవ్వాలి. పోరాట పటిమలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు త్రిముఖ పోటీ మళ్ళీ కొట్టుకోవాలా. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఎవరు బాగా చేయలేకపోతే ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు ఈయన ఛాన్స్ ఇవ్వడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఛాన్స్? పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తాడు ఛాన్స్? వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేయరు. సో వీళ్ళు పొరపాట్లు కనుక చేస్తే ఆయన అదృష్టం బాగుండి అండ్ జాతకం ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవడి యొక్క గ్రహస్థితిని బట్టే వాడికి అధికార యోగం ఉంటుంది. మనం ప్రజలు చంకలు గుద్దుకోవడమే ఏంటి? జాతకాలు ఓట్లేస్తాయా, గ్రహాలు ఓట్లేస్తాయా? వీళ్ళు చెప్పాలి మాకు. గ్రహాలే శాసిస్తాయి. కాకపోతే వాళ్ళ అదృష్టం బాగున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు. ముక్కు మొహం. అందుకే ఎన్టీ రామారావు నా చెప్పు నుంచో పెడితే ఓట్లు పడతాయి అన్నాడు. అదే స్ట్రాటజికల్ యూనిట్తో ఈయన వెళ్ళాడు జగన్. బోల్తా పడ్డాడు. పడతాం సహజం ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఆయన కూడా ఛాన్స్ ఉందమ్మా. నాగబాబు గారి కూతురు నిహారికకి మళ్ళీ పెళ్ళి అవుతుందా తన జాతక ప్రకారంగా? ఎందుకు చేసుకోకూడదమ్మా? చేసుకోవచ్చు. జాతకం ఏముంది? జాతకం పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఆమె ఎడ్యుకేటెడ్ గర్ల్, టాలెంటెడ్ గర్ల్, మల్టీ టాలెంటెడ్ అండ్ షీజ్ అ ఉమెన్. వీ షుడ్ రెస్పెక్ట్ హర్. తప్పకుండా చేసుకోవచ్చు పెళ్ళి కావాలి అని అనుకుంటే. లేదు నేను చేసుకోకపోయినా సరే ఈ సొసైటీ ఊరుకోదు కదా. ఎప్పుడు చేసుకుంటావు అంటారు. చేసుకోకుండా చేసుకుంటే ఎందుకు చేసుకున్నాం అంటారు. చేసుకున్న తర్వాత పిల్లలేరి అంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళని. పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఎందుకు? ఎంతమంది? ఒకడో ఫీజు కట్టడు, ఒకడో హెల్ప్ చేయడు. సో దిస్ ఇస్ ద డర్టీ స్టేచర్ అనమాట. సొసైటీ డర్టీ స్టేచర్. ఈ సొసైటీ ఈ స్టేచర్ని మనం మార్చాలా చదువుకున్న వాళ్ళం. కాబట్టి నిహారిక బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవాలా. వీఆర్ బ్లెస్సింగ్ హర్. నిజంగా ఆమె చేసుకోవాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలా, ఇంకా పుంజుకోవాలా. పేద ప్రజలకి సేవ చేసుకునే గుణంతో ముందుకెళ్తే ఆమెను అందరూ ఆశీర్వాదం పొందాలి. నయనతార గారు విఘ్నేష్ గారి జీవితం ఎలా ఉండిపోతుంది? కలిసి ఉంటారా లేకపోతే మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా? ఆరెంజ్ లాగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళకి శుభాలు పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడుందో ఇలా తీసుకురండి అన్నారంట. అలాగా ఇంకా పాపం మన పెళ్లి చేసుకోలేదు, పెళ్లి ఏదో చేసుకుంటున్నారు. అప్పుడే విడిపోవడాల గురించి మనం ఇంటర్వ్యూలు చేసేసుకుంటున్నాం, డిస్కషన్ చేసేసుకుంటున్నాం. నయనతార లేడీ అమితాబ్ బచ్చన్ అంతే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ పెళ్లి. సూపర్ స్టార్గా వెలిగిపోతున్నామే. మరి చక్కగా వాళ్ళ కళ్యాణం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలు వద్దంటే పుడతారు కూడా ఇంకా.
కాబట్టి ఏమీ ఆల్రెడీ ప్రాబ్లం ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు. బాబులు. అదే ఆ పిల్లల్ని కూడా సర్గవసి అని ఇదని అదని ఏదేదో చెప్తారు. అవేమి కాదు. ఆమె కూడా మనలాంటి మనిషి. ముందు మానవత్వం చూసి ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. దేర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఆరెంజ్ లాగా ఉంటుంది. మార్వాడీస్ చెప్తారు ఆరెంజ్ అంటే మంచి బ్రహ్మాండంగా ఉండేదాన్ని ఆరెంజ్ లా ఉందంటారట. అది టీమిండియా మళ్ళీ ఎప్పుడు వస్తే ప్రపంచ కప్ కొట్టే అవకాశం ఉంటుంది? ఇంకేం ప్రపంచం కప్పు. ఇప్పుడు కపిల్ దేవ్ వచ్చినప్పుడు ఇస్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ధోని మల్టీ టాలెంటెడ్ పర్సన్. అక్కడ టీం వర్క్ ఉంది. టీంలో అంతా కొట్టుకోకుండా ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లేవు. ఒక ఎథిక్స్ ఉన్నాయి. ఇలా చేసుకుంటూ వచ్చారు. మరి ఆ ప్రపంచ కప్పు ఛాన్సులు పోగొట్టుకున్నప్పుడు అదంతా దైవాధీనాలు అంటారు. ఈ యొక్క కప్పులు కొట్టడాలు జయాపజయాలు ఇవన్నీ కూడా దైవాధీనాలు. సో లెటస్ హోప్ మనకి వాళ్ళు కూడా కొట్టాలని అనుకుంటాం. కానీ ఆ ప్రపంచ కప్పు కొట్టే ముందు వీళ్ళ ఏం ఆలోచించాలంటే కపిల్ దేవ్ దగ్గర అంత లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలా. ఆ కపిల్ దేవ్ టీంలో ఉన్నటువంటి ఐక్యత తెచ్చుకోవాలా, టీం వర్క్. అలాగే మన ధోని ఉన్నప్పుడు ఉన్నటువంటి ఐక్యత నేర్చుకోవాలా, ఆ మెలకువలు నేర్చుకోవాలని సీనియర్స్ని గౌరవించి వీళ్ళు ఆ సీనియర్ ద్రావిడ్ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంతా నేర్చుకుని ఉంటే అప్పుడు మనం కప్పు కొట్టుకొస్తాం. లేకపోతే వదిలేసి వచ్చేయడమే అంతే. పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయినాయి, అందరికి తెలిసిన విషయమే. మరి 4వ పెళ్లి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన జాతకంలో? ఇంకెన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి? ఎవడమ్మా వాడు చెప్పింది 4వ పెళ్లి అని? ఆయన ఇష్టం ఎన్నన్నా చేసుకుంటాడు. ప్రచారం అలా సాగుతుంది. ప్రచారం చేసేది మన ఫ్రెండ్సే. నాన్ సెన్స్ అదంతా. ఆయన 3వ భార్య ఫారినర్. ఇక ఆమె ఎందుకు వదులుతుంది దీన్ని? ఇండియన్ గర్ల్ కి అంతే కూడా ఫారినర్ గర్ల్ డిసిప్లిన్. నాగార్జున గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అమలు చేసుకుంది. ఫారినర్ వదిలేస్తుందనో లేకపోతే నిలబడుతుందని, ఎంతవరకు నిలబడుతుందో అన్నారు. బ్రహ్మాండంగా చేసి చూపించింది అమల గారు. అందువలన ఇప్పుడున్నటువంటి ఆవిడ అందులో డిప్యూటీ సీఎం అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, రాజకీయాల్లో క్లిక్ అయ్యాడు, ఒక అగ్ర పార్టీ ఉంది, చీఫ్ మినిస్టర్ అయ్యేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి దానికి అధ్యక్షురాలు ఆమె. పవన్ కళ్యాణ్ ఏంటి? ఆమె ఏమైనా పిచ్చిదా? ఫారినర్ అంటే ఏమనుకుంటున్నారు? వెరీ డిసిప్లిన్ దాన్ ఇన్ ఇండియన్. కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంటే ముందోళ్ళు వదిలేశారు. ఇదిగో వదిలేశారంటే ఏదో సెటిల్మెంట్లు చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచివాళ్ళు పాపం. ఎలా అంటే అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏం ఆ ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి 3వ పెళ్ళి ఫైనల్ పెళ్ళి. పవన్ కళ్యాణ్ ఇస్ ఫిక్స్డ్ ఫర్ హర్, ఫిక్స్డ్. అండ్ ఆయన గేమ్ అయిపోయింది ఈ 3వ పెళ్లితో. రాజకీయాల్లో కూడా చక్కగా బ్రహ్మాండంగా గేమ్ అక్కడ స్టార్ట్ అయింది. మ్యారిటల్ లైఫ్ గేమ్ ఆగిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక 4వ పెళ్లి అనేటటువంటి టాపిక్ లేదు. ఆయనకు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు ఆయనకు బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళంతా కూడా దాని మీద చూసుకుంటాడు ఆయన ఫోకస్. ఈ పెళ్లిల మీద చూసుకుంటాడు. ఎక్కడైనా ఈ పిచ్చివాగుళ్ళు వాగుతారు వీళ్ళంతా అంతే.